అందరికీ అందరికీ వందనములు. వందనములు. ఇప్పుడు అప్పుడున్న చూపు తగ్గిపోయింది తల్లి, కనపడలే సరిగా. చూపు తగ్గిపోయింది, వర్షాలు కనపడలే. మరి సరే, దేవునికి స్తోత్రములు. మీకు అందరికి అందరములు. కృపను గూర్చి ఒక 5 చరణాలు పడతామ్మా. కృప మన ఎడల దేవుని కృప, మనం మన బైబిల్లో నుంచే, అంతే వచనాలు అంతే, ఏంలే. 117వ కీర్తనలో ఉంది కదా, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదని. కాబట్టి ఆ చిన్న ఆ పాట పాడతామ్మా. నీ కృప నాకు చాలు యేసయ్య అన్నాడు కదా పౌలు దేవుడు. ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు నాకు ఆ ముళ్ళు తీసేయ్య అంటే, నా కృప నీకు చాలును అని పౌలు చెప్పినట్టుగా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నీ కృప చాలు యేసయ్యా, నీ కృపా మా ఎడల హెచ్చుగా ఉన్నది, బహుగా హెచ్చుగా ఉన్నది. నీ విశ్వాస్యత నిరంతరము నిలుచుచున్నది, మాపై నిలుచుచున్నది. నీ కృపా జీవము కంటే ఉత్తమము, ఉత్తమమైనవి లేఖనములో మాకు తెలిపితివి. హోషియా గ్రంథములో నీ కృపా వల్లనే రక్షింపబడితిమి, మేము రక్షింపబడితిమి. రక్షణలోని రీక్షణ కలిగి ముందుకు సాగెదమో, యాత్రలో ముందుకు సాగెదమో. నీ కృపా వల్లనే సమస్త సృష్టి కలిగినది, సృష్టిలోని సమస్తమును సేవ చేయుచున్నది, నీకు సేవ చేయుచున్నది. ఆలయములో నీ కృపను ధ్యానించితిమి, మేము ధ్యానించితిమి. ఆలయములోనున్న వన్నియో మహిమ నీకే ఎన్నుచున్నవి, సర్వభూమి నీ కృపతో నిండి ఉన్నది, దేవా నిండి ఉన్నది. భూమి మీద ఉన్న నీ ప్రజలను ఆశీర్వదించుము, భూమి మీద ఉన్న నీ ప్రజలను ఆశీర్వదించుము. చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నీ కృప చాలు యేసయ్యా, నీ కృప చాలు యేసయ్యా. ఇది చిన్న పాటలమ్మా, చిన్న పాట. థ్యాంక్ యూ.
చిన్నదేంలే ఆంటీ, బాగా పాడారు, చాలా చక్కగా రాసుకున్నారు. మీరే రాస్తున్నారు అనుకుంటా. ఇంత చక్కటి పాట కదా నేనేమ్మా, రాసుకొని. నాదే. అదే మీరే రాశారు అనుకున్నాను నేను. ఆజ్ఞలు కదా చాలా ఎంత ఆజ్ఞలు నేనే. చక్కటి అర్థము. ఇది చక్కటి నేనే అర్థం కదా. నుంచి ఇది నేనేమ్మా. దేవుని కృప దేవుడు లేకపోతే ఇచ్చిన నిజంగా మాటలు మనం ఇంకా ఒక 3-4 గుండా ఇంకా ఒక క్షణం కూడా ఉండలేం. మళ్ళీ పాడతాలే, ఎప్పుడన్నా పాడతాలే ఓకే ఇంకా. ఓకే. మంచి తల్లి, కాబట్టి థ్యాంక్ యూ. దేవుని కృప లేకుంటే మనము ఒక క్షణం కూడా ఉండలేమని పాడారు. కృప ద్వారానే రక్షింపబడినామని పాడారు. ఎంత చక్కగా భూమి మీద దేవుని కృప ఉంది అని ఎంత అర్థం వచ్చే పాట. చాలా చక్కగా పాడారు. ఇంకా వాక్యము చూసుకుందాము. వందనాలు. మరి ఇప్పుడు వాక్య పరిచర్య కూడా మనకు ఆంటీనే చక్కటి వర్తమానం మన కొరకు సిద్ధం చేయ. ఈ రోజు అసలు ఆంటీది కాదంట, ఎంత శ్రద్ధ ఇచ్చాడు దేవుడు. ఓకే ఆంటీ, చెప్పండి. రైట్ మా. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము తీసుకుందాం. 15వ కీర్తన చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందామా? అందరం కలిసి చదువుకుందాం. ఓకే ఆంటీ. అందరం యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద అది చుట్టూ ఉండేదానా బాగలేదు. ఇదైతే నేరుగా ఉంటది. అయినా నాకు కళ్ళు కనపడలేదే, ఈ కళ్ళు సరిగ్గా కనపడలే. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. అపరాధిని చెరుపుటకై నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. చూడండి, ఈ 15వ కీర్తన దావీదు కీర్తన. ఆయన గుడారంలో అతిథిగా ఎవరుంటారు? దేవుని గృహములో మనం అతిథిగా ఉండాలంటే ఏమేమి ఉండాలి మనకని ఈ మహారాజు ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు, కీర్తనకారుడు దావీదు. ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే మరి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకముగా నిజము బలకాలి, నాలుకతో అబద్ధాలు మాట్లాడకూడదు. సరే, నాలుగుతో అబద్ధం ఆడకూడదు. కనపడలేదు సరిగ్గా. నాలుగుతో అబద్ధములు ఆడకూడదు. అతని దృష్టి నీచుడు, నీచ పనులు చేసే వాళ్ళంతా అసహ్యులంట. యెహోవా యందు అతడు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవుని గుడారంలోకి పోయే అతిథి ఇవన్నీ చెయ్యకూడదు. అది చేస్తే సన్మానిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు. ఆయన ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడంట. తన డబ్బును ఇచ్చినా కూడా వడ్డీ తీసుకోడంట. ఎవరైనా సంపయ్యాలి అంటే చెరుపయ్యని డబ్బులు ఇస్తే లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును కదల్చబడడు. ఈ వాక్యం ఏమనింది ఇక్కడ అంటే, కీర్తన కూడా నీతివంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అనింది ఇంకో కీర్తనలో. కాబట్టి మనం నీతిగా, నిజాయితీగా, యథార్థముగా, అబద్ధములాడకుండా, హృదయపూర్వకంగా దేవునందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం ఆయన గుడారములో నివసించడానికి వెళుతాం.
ఆయన గుడారం ఎంత శ్రేష్టమైంది గుడారము. అక్కడ మనం పోయి అతిథిగా మనకైనా భోజనాలు పెట్టాలంటే ఆయన మనకు భోజనాలు పెట్టాలా యేసయ్య. మనం మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం పెడతాం? అతిథులకు మంచి ఆహారం పెడతాం. మనం కూడా దేవుడు మంచి ఆహారం పెడతాడు ఆయన గుడారంలోకి పోయినప్పుడు. ఆయన గుడారము అటువంటిది. 24వ కీర్తన చూడండి. 24వ కీర్తన 24 చూపి 24 వచనం చెప్పుమా, ఎవరైనా చదువుతారు. అవును. 24 వీడు చూడు. 24 చదువు. వెళ్ళదంటే 24 ఆ నంబర్ చెప్పు. నంబర్ 24 3 నుంచి 5 వరకు. 3 నుంచి 5 వరకు అంట. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? వ్యక్తమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును. అబ్బా చూడండి మా ఆశీర్వాదం. ఆడ అతిథిగా గుడారంలోకి పోతాడు. ఈడ ఆ గుడారంలో ఆశీర్వదింపబడతాడంట ఆయన. కపటముగా యెహోవా పర్వతమునకు ఎక్కేది ఎవరు? చూడండి, దావీదు మహారాజు అన్నట్లుగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా అన్నాడు. ఈడు కూడా ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడంటే ఆ 15వ కీర్తనలో కొన్ని చెప్పినాడు, ఇక్కడ కూడా కొన్ని చెప్తా అన్నాడు. ఏమని? ఆయన ప్రమాణము సరిగా నాకు ప్రమాణం చేయకయు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులు శుభ్రపరచుకోవాలా. చేతులు కడుక్కోవాలి. అటువంటి వాడు దేవునికి అతిథిగా ఉంటాడు. దేవుడు ఆయనని ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా అని మనం పరీక్ష చేసుకోవాలి. మన జీవితంలో ఇవన్నీ ఉంటేనే మనం ఆయన ఇంటిలో ప్రవేశిస్తాం. ఆయన ఇంట్లో అనేక నివాసములు కలవనండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడని నేను చెప్పుతాను. అయితే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని చెప్పి ఆయన దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడని సామెత గ్రంథంలో ఉంది. కీర్తన గ్రంథంలో కూడా ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని ఒక చోట ఉంది. కాబట్టి మనము యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిగా బ్రతకాలి, న్యాయముగా ఉండాలి. ఎవరు చెప్పినా మనము దేనికి లొంగవద్దు. మన విశ్వాసం మనము కాపాడుకోవాలి. మన దేవుని కొరకు నిలబడాలి. మనము దేవుడు చెప్పినట్లు మనం చేయాలి. నష్టము కలిగినను మాట తప్పడు. చూడండి ఎట్లా మరి మనం అలాగూ మన జీవితంలో ఇవన్నీ మనం అనుభవిస్తున్నామా, ఇవన్నీ చేస్తున్నామా మనము దేవుని కొరకు? చూడండి, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదలింపబడడు. అబ్బా, కాబట్టి ఎన్ని కదిలించినా మనకు వ్యాధి రోగ బాధలు గాలి తుఫాన్లు మన జీవితంలో వచ్చినప్పటికి కూడా మనము భయపడము, కదలము, నిలబడతాం. చూడండి, ప్రభు మనకు అభయం ఇస్తున్నాడు కదా, విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను, లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను నేను లోకమును జయించున్నాను. బిడ్డలారా భయపడగాకండి. ప్రభువు ఎన్నో మనకు చెప్తున్నాడు. ఈ లేఖనాలలో మనకు ఎన్నో చెప్తున్నాడు. యథార్థవంతులు ఎవరెవరున్నారు మన బైబిల్ గ్రంథంలో? యోబు ఉన్నాడు కదా. యోబు యథార్థవంతుడని గ్రంథకర్త వ్రాస్తున్నాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. వాళ్ళ భార్య కూడా చెప్తాంది, యథార్థతను వదలవా, వదిలి సావు నువ్వు అంటాంది. దేవుడు కూడా ఆ సాతానుతో
యోబు యథార్థవంతుడు, సత్యవంతుడు అని మెచ్చుకుంటున్నాడు. ఆయన వంటి వాడు ఎవడు లేడు భూలోకంలో అని చెప్పి మెచ్చుకున్నప్పుడు ఇంకా మన కథ తెలుసులే. ఆ వాడు సాతానుడు ఏమనింది అన్ని కూడా మనకు తెలుసు. అదే మోషే కూడా యథార్థవంతుడు అని అనలేదు కానీ నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. చూడండి, కాబట్టి అందరినీ కూడా దేవుడు ఆయా భక్తులు మెచ్చుకుంటున్నాడు. దానియేలు బహుప్రియుడు నాకు, దావీదు నా హృదయానుసారుడు, అబ్రహాము నా స్నేహితుడు, ఇశ్రాయేలు యాకోబు నా సొత్తు. చూడండి ఎంతగా ప్రభు తన ఎందు భయభక్తులు గల వారిని మెచ్చుకుంటున్నాడు ఆయన. చూడండి, ఆయన ఆయన మెచ్చుకున్న వాడే ధన్యుడు కదా. దేవుడు మెచ్చుకుని వాడే ధన్యుడు గాని నరులు మెచ్చుకుంటే పనికి రాదు. కాబట్టి దేవుని దృష్టికి మనము యథార్థముగా ప్రవర్తించాలి. హిజ్కియా కూడా అట్లా అన్నాడు కదా, తనకు మరణకరమైన రోగం కలిగినప్పుడు ఆ గోడ తట్టు తన ముఖము త్రిప్పుకొని యెహోవా, అది చదువుదామా? దాంట్లో చూడు యెషయా 38, అది కొంచెం చదవండి. యెషయా 38 ఈ పక్కన 38:2 చదవ, 2 నుంచి చదవండి. చదవాలేమో 38:2 నుంచి చదువుదాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చూడండి ఏం జరిగింది. తన యథార్థంతో నేను ఎట్లున్నానయ్యా, నువ్వు చూసావు కదా, నేను నా రాజ్యంలో నేను ఎట్లా ఉన్నానో, ఏమేమి చేశానో అవన్నీ మీరు చూస్తున్నారు కదా ప్రభువా అని మొరపెట్టినప్పుడు దేవుడు ఏమిచ్చాడు? 15 ఏండ్ల మళ్ళా ఆయుష్ పొడిగించినాడు. చూడండి, యోబు యథార్థమైనప్పుడు ఏం జరిగింది? 2 అంతల ఆశీర్వాదం వచ్చింది వల్ల కుటుంబానికి. ఆ మోషే ఉన్నప్పుడు లీడర్ అయినాడు, సైన్యంలో ఇశ్రాయేలు ప్రజల్లో తోడుకొని పోయినాడు. చూడండి, కాబట్టి ఈ భక్తులంతా కూడా మనము వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటూ మనకు ఆశీర్వాదం. కాబట్టి నీతివంతుడైన యెహోవాను మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇంకా అనేక మంది భక్తులు మనకు కనపడతారు. అబ్రహాం కూడా దేవుని మాట నమ్మినాడు, ఆయన చెప్పింది నెరవేర్చినాడు. ఆయన అబ్రహాం వాగ్దానములో నమ్మి ముందుకు సాగినాడు. ఆయన ఎన్నో కష్టములు, తన ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు కలిగినప్పటికి కూడా ఆయన ముందుకే పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూసొచ్చుండేను అనేది. ఇది పునాదులు లేని పట్టణం. ఇది పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తాడంట. గుడారంలోనే ఉన్నాడు అబ్రహాం. అంత శావకారి, అన్ని ఉన్ని ఆయన మిద్దెలు కట్టుకొని ఉండకుండా గుడారాలలో నివసించాడు. ఎంత ఆస్తిపరుడు అబ్రహాం. అయిననో దీనికి పునాదులు లేవు, పునాదులు గల పట్టణం పరలోకంలో ఉంది అని ఎదురు చూచాడు, అక్కడికి వెళ్ళినాడు. కాబట్టి మన భక్తులంతా కూడా, అందరూ కూడా, మన బైబిల్లో ఉండే భక్తులందరూ కూడా ఆయన కొరకు ఎదురు చూచి అక్కడికి వెళ్ళిపోయినారు. కాబట్టి యథార్థముగా మనము జీవిస్తే మనకు ఏమేమి లాభాలు జరుగుతాయి కొంచెం చూస్తాము. సామెతలు 2:7-21 7వ వచనం చదవండి ముందు. ఆయన సామెతలు యథార్థవంతులను వర్ధిల్లజేయును. అబ్బా 21 యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేని వారు అందులో నిలిచియుందురు. 4:11 4:11-12 చూడండి.
జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములలో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు అబ్బా చూడండమ్మా, పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్రిల్లదు. మన పాదములు తొట్టిల్లు నీడైనా అదే ఉంది కదా దాంట్లో. నాసరికైన గుంటలో నుండి, జిగటికైన ఊబిలో నుండి నన్ను, నా పాదములు పైకెత్తి నన్ను బండ మీద నిలబెట్టుచున్నావు అని ఉంది కదా. మన పాదము తొట్టిల్లు నీయడైనా కదలనీయడు, జారిపడే అనుభవం లేదు. కాబట్టి మనం యథార్థంగా ఉన్నట్లయితే ఇవన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు 4, 11, 12 చదివింది. 4, 11, 12 మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ 10, 9. మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. అదే 10, 9 చూడు, 10, 9. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్రిల్లదు. అది కాదు, యథార్థముగా అది ప్రవర్తించు 12 కూడా చదివినారు కదా. నిర్భయముగా ప్రవర్తించును. అంతే కదా. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. 9, 12, 11, 12 అది 4, 10, 9 చదివినారు కదా. 11 అధ్యాయంలో 5, 6 చదవండి. 11 అదే సామెతలు 11, 5, 6. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీన చేతనే పడిపోవును. చూడు, మన సరళం చేసే దేవుడు మన మార్గములను 6. యథార్థవంతుల అదేనా? వారిని విమోచించును, విశ్వాసఘాతకులు 11. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, సారీ, 20 విశ్వాసఘాతకులు వచనం. తగదు. 20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఆయనకు ఇష్టలు అంట. చూడండి, ఇష్టలు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అన్నట్లుగా తన గుడారములోనికి ఆయన తీసుకుంటాడు అతిథులుగా. తనకు ఇష్టమైన వారిని గుడారంలోకి అతిథులుగా తీసుకుంటాడు, యథార్థ ప్రవర్తన కలిగిన వారిని. 12 ఇది ఇంటూ టికేషన్ అనా వేయలేదా? చూడు, 12, 6. 11, 12, 12, 6 వేయలేదు. 13, 6 మా 13, 6 సామెతలు 13, 6. యథార్థవంతునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. ఇంకా చాలా ఉన్నాయి కానీ సామెతల్లో వద్దు. కీర్తన గ్రంథంలో కొన్ని చూసుకుందాం. కీర్తనలో చెప్పు ఏదండి కీర్తనలో సరిగా 112, 112 చూడు. కీర్తనలు 112, 2. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఎవరు? యథార్థవంతుల పిల్లలు కదా. వారి సంతానం అంటే యథార్థవంతుల పిల్లలు అట్లుంటారమ్మా. ఏమైతారు? నీతివంతులు పిల్లలు. వంశము మళ్ళా చదవండి 112, 2. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. చూడండి, దీవింపబడటం వల్ల వంశమంతా దీవింపబడుతుంది. పిల్ల 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 పిల్ల. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చాలు 11, 7. 11, 7. సరిగా లేవు. 11:7. 11. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ముఖ దర్శనం చూడండి, ముఖాన్ని ఎప్పుడు చూస్తుంటారంట. దేవుని ముఖం దేవుని ముఖమును ఎప్పుడు చూస్తూ ఉంటారు యథార్థవంతులు. అబ్బా, అటువంటి భాగ్యము దొరుకుతుంది వాళ్ళకు. 84, 84, 11.
వినండి, ఇలా వినండి. 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అబ్బా, దీంట్లో యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడని ఉంది. కీర్తన గ్రంథంలో 34 దాంట్లో ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఇది ఈ వాగ్దానం నాకు చిన్నప్పటి నాకు ఉందిమ్మా. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, నేను చర్చికి పోయినప్పుడు ఈ వాక్యం నన్ను గట్టిగా పట్టుకునింది. ఆయనందు భయభక్తులు గల వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నేను ఇది నాకు ఎక్కువ ఈ వాగ్దానం నేను మనసులో పెట్టుకొని ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయినా. ఇంటర్మీడియట్ లో 2-3 సార్లు కట్టినా, ఎందుకో నాకు అది పాస్ అది ఏమో నాకు తెలియలే. మరి ఆ జూనియర్ లో ఉన్నప్పుడు ఏమన్నా పరీక్షలు తప్పినట్టు రాసినానో లేదో, మరి ఏందో నాకు ఏం అర్థం కాలేమ్మా. 2-3 సార్లు కట్టినా పాస్ కాలేమ్మా. ఇంట్లో మా నాయన తిట్టాడు, పాస్ కాలేదే, ఎప్పుడు గుడి పోతావు అని నన్ను తిట్టాడు, నన్ను మా ఫాదరు. అప్పుడు నేను ఆ ఇంటర్ జూనియర్ లో ఉండంగా ఏపీపీఎస్సి ఎగ్జామ్ రాసిన, ఏపీపీఎస్సి ఎగ్జామ్. అప్పుడు మా నాయన తిట్టా అన్నాడు. ఒక 6 నెలలు అంతే నేను ఇంట్లో ఒక 6 నెలలు ఉన్నా అంతే. అప్పుడు నేను ఈ వాగ్దానం నేను జ్ఞాపకం చేసుకున్నా. ప్రభువా, నేను ఆ పరీక్ష రాశాను కదా, ఆ పరీక్షలో ప్యాచ్ అయినాయినా. మా నాయన మునంగా తిట్టాడు, నీ ఎందుకు భయభక్తులు గల వారికి ఏ మేలు చేయక మానవు కదా, నాకు ఏదొక మేలు చేయనాయనా, ఆ పరీక్షలో ప్యాచ్ చేసి ఉద్యోగం ఈనాయనా అని నేను మొదలుపెట్టినప్పుడు, వెంటనే ఒక నెల కల్లా నువ్వు సెలెక్ట్ అయినావు, ఆ ట్రైనింగ్ హైదరాబాద్ అండి. చూడుమ్మా, అక్కడ హైదరాబాద్ లో 4 నెలలు ట్రైనింగ్ చదివినా. 4 నెలలు ట్రైనింగ్ అయిపోతేనే కలెక్టర్ ఆఫీసులో అకౌంటెంట్ గా నన్ను వేసినారు. కాబట్టి మన జీవితంలో ఆయన వాక్యాన్ని నమ్మాలి మనం. ఏమోలే అవుతాయి కాదో, చేస్తాడో లేదో అని సందిగ్ధం ఉంటే అవి కావు. ఈ వాక్యం నన్ను చిన్నప్పటి పట్టుకుంది. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏదొక మేలు చేస్తాడు ప్రభువు అని నమ్మాలి మనం. మనము అనుకునింది రాదనుకో, ఇంకోటి ఇస్తాడు దేవుడు, ఏదో ఒక మేలు చేస్తాడు మన జీవితంలో. కాబట్టి యథార్థవంతులకు వాళ్ళకు మేలు చేస్తాడు. ఆయన భయభక్తుల వారే కదా యథార్థవంతులు, రెండు ఒకటే. అయితే సామెతలు యథార్థవంతులు అన్నాడు, కీర్తన గ్రంథంలో యెహోవా భయభక్తుల వారు అన్నాడు. కాబట్టి ఈ విషయంలో దేవుడు నాకు మేలు చేశాడమ్మా. నాకు అప్పటికి 19 ఇయర్స్, నాకు 19 ఇయర్స్ లో ఉద్యోగం వచ్చింది. 19 ఏళ్ళు నాకు. ఎంత గొప్ప దేవుడు కదా. అబ్బా, చూడు తల్లి, ఆ 19 సంవత్సరంలో చేరిన 58లో రిటైర్ అయినా. అంటే 39 ఏళ్ళు సర్వీసు. అబ్బా, దేవుడు ఆయా ఎన్నో శోధనలు బాధలు ఉంటాయి కదా ఉద్యోగాల్లో, ఏ ఒకటి అవన్నీ కూడా దేవుడు నెరవేర్చి ప్రభువు ఆఖరికి అనంతపురంలో వేసి 5 ఏళ్ళు రిటైర్ చేసి కడపకు పంపినాడు ఆయన. ఈనాడు ఆయన ఇచ్చిన పెన్షన్ తో బతుకుతాడమ్మా నా ప్రభువు. పెన్షన్ కూర్చోబెట్టి ఇచ్చాడు, తిను అని కూర్చోబెట్టి. నా ప్రభువు ఎంత దయగలవాడమ్మా. ఆయన నమ్మితే, కొంచెం నమ్మితే చాలు, దండిగా ఇస్తాడు ఆయన. కాబట్టి అటువంటి మహానుభావుని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ యథార్థంగా జీవించాలి. ఈ 15వ కీర్తనలో చెప్పినవన్నీ మనము చేయకుండా ఉండాలి. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండాలి. తర్వాత 140:13 చూడు, 140:13. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. చదవలేమంటాం. 140:13.
యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఆ చూడు అంటే ఏమని, ఆయన గుడారంలో నివసిస్తారు. ఆయన గుడారంలో నివసిస్తారు యథార్థవంతులు. ఆయన సన్నిధిలో ఉంటారు. ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారు. ఆయన స్తుతిస్తూ ఉంటారు. ఆయన పొగడుతూ ఉంటారు. చూడండి ఎన్ని. కాబట్టి యథార్థవంతులు అతిశయులుదరని ఇంకొక కీర్తన గ్రంథంలో ఉంది. అది నేను కీర్తన రాసుకోలే. యథార్థవంతులు అతిశయులుదురు అని ఉంది. ఇది నేను కొంచెం ఇక్కడ రాసినాను, అది తెలీదు. తర్వాత యథార్థవంతులకు వెలుగు పుట్టును అని ఉంది. చూశారు కదా మీరు. యథార్థవంతులు తేజరిల్లుదురని కూడా ఉంది తల్లి. యథ ఆశ ఆశ యథార్థంగా ప్రవర్తించాడు ముందు. ఆశ ప్రవర్తించి మళ్ళా తప్పిపోయినాడు ఆశ. అందువల్ల 2వ దినవృత్తాంతములో చూడండి 16-13. ఏది 2వ దినవృత్తాంతములో 2వ దినవృత్తాంతములో 16:9-12. 16:9. తన జీవితంలో ఆశ తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయంలో తప్పిపోయినవయ్యా. తన ఎడల ఈ విషయం కాబట్టి ఈయన నమ్మకంగా ఉన్నాడు మా ముందు. ఆశ నమ్మకము తన తండ్రి చెప్పినవన్నీ చేసి ఉన్నత స్థలములు తీసేది. గాని నమ్మకంగా దేవుని మందిరంలో ఉన్నాయన కొంచెం తప్పిపోయి పక్క తీరినప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, ఆయన ప్రవక్త, ఏమయ్యా యథార్థవంతులు బలపరుస్తాడు కదా దేవుడు. యథార్థవంతులు బలపరిచేదానికే కదా ఆయన కనుదృష్టి భూమి అంతటా ఉంటే నువ్వేమయ్యా తప్పిపోయినావు. ఆయన బలపరచడనే ఏమి వేరే వాళ్ళను పెట్టుకున్నవే, నువ్వు వేరే వాళ్ళకు సహవాసం చేసావే. ఆయన యథార్థం బలపరుస్తాడు కదా, నీవు ముందు ఉంటివి కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లయినావు నువ్వు అని గద్దించినాడు ప్రవక్త. ఆశ కూడా బాగున్నాడు, ఇదైనాడు. సొలొమోను అంతే బాగుండి ఆయన బాయ్. సొలొమోను సాంసోన్ అంతే బాగుండి పాయ్, వెనకాల తిరిగినారు కదా ఇల్లంతా. చూడండి ఇవన్నీ కూడా. అందువల్ల ఇది మనము యథార్థవంతులుగా మనం ఉండాలి. 1 కొరింథీ 16-13లో మనం ఎట్లా ఉండాలి చూడండి. 1 కొరింథీ 16-13 మనం ఎట్లుండాలి, మనం ఈ జీవిత యాత్రలో మనం ఎట్లుండాలా. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చూడమ్మా, మీరు ఇవన్నీ మన జీవితంలో ఉండాలి కదా. పౌరుషం కలిగి ఉండాలా, మెలకువ కలిగిన ఉండాలి కదా. మెలకువ, పౌరుషము, ఇంకా ఏమనండి మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, స్థిరంగా ఉండాలా, విశ్వాసంలో స్థిరంగా ఉండాలా. పౌరుషము గలవారై ఉండుడి, పౌరుషం కలిగి ఉండాలా. ఏరియా పౌరుషం కలిగి ఉన్నాను అన్నాడు. ఏరియా బలవంతులై ఉండుడి, సాంసం మాదిరి బలవంతులై ఉండాలి. ఏరియా మాదిరి ఆసక్తి కలిగి. అవులే, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ప్రేమ కలిగి ఉండాల. ఆ ప్రేమ అనేది అన్నిటిలో ముఖ్యమైనది కదా. ఆ ప్రేమ అన్నిటిలో ముఖ్యమైనది ఆ ప్రేమే. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని ఉంది కదా. కాబట్టి మనం ప్రేమ కలిగి పనిచేయాలి. అన్ని కూడా ప్రేమ ఎంతో మంచిది. కాబట్టి మెలకువ అనేది మన జీవితంలో ఉండాల. మెలకువ 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 మెలకువ. ప్రభు అన్నాడు కదా, మెలకువగా ఉండండి. ఏం నిద్రపోతా అన్నారు, ఒక జనమైనా మేలుకోలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండనట్లు మెలకువగా ఉండండి అని అన్నాడు. మెలకువ
నిజమే, మనం నిద్రపోవడం కాదు, నిద్రపోకుండా మెలకువగా ఉండడం కాదు, కానీ ఎల్లప్పుడూ మనము ఆయన గురించినటువంటి అది ఉండాల మన యొక్క జీవితంలో. ఇంకోటి 16-13 అయింది కదా. ఇది చెప్పు, ఇది మనం చూసిన మేడం, మనం ఫస్ట్ 13 చెప్పినాం, 11 కూడా చెప్పినాం కదా. ఇది చెప్పినాము, యెషయా 38:2. ఇది చెప్పినాము, యెషయా 38:2. అదే చెప్పింది 38 కదా. చదివినట్లే ఈ కళ్ళు సరిగ్గా కనపడలేమ్మా. ఆయన మనకు ప్రాకారంగా ఉన్నాడు, ప్రాకారంగా మన చుట్టూ. 125వ కీర్తనలో ఏమనింది? సమూయేలు 125వ 22, కీర్తన చూడండి 23లో ఉంది ఒక్కరవ్వ. మా. 125వ కీర్తన 1, సమూయేలు 22, 1 23లో ఉంది. యెహోవా నమ్మిక ఉంచువారు కదలక నిలుచు సియోను పర్వతంలో ఉంటారనింది కదా. 125 కీర్తనలు. యెహోవా యందు ఆ, నమ్మిక ఉంచువారు కదలక ఆ. నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అబ్బా, తన చుట్టూ ప్రజల చుట్టూ ఉండును. తన ప్రజలముగా మనం ఉంటే చుట్టూ ఆయన ఉంటాడు, దేవదూతలు పెడతాడు, కాపలా ఉంటాడు, ప్రాకారపు ఇల్లుగా ఉంటాడు, ప్రాకారపు ఇంటిగా చుట్టూ కాంపౌండ్ ఉంటే మనకెంత భద్రతో, అట్లా ప్రభు ఆయనందు నమ్మిక ఉంచువారు. ఆ నమ్మకం అనేది, ఆ విశ్వాసం అనేది ఎట్లొస్తుంది? వినుట వలన యేసుని గూర్చిన మాటల వలన కలుగును. నమ్మకం. యేసయ్యను గూర్చిన మాటలు వినుట వలన కలుగును. విశ్వాసము వినుట వలన కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ఈ విశ్వాసము మనం సంపాదించుకోవాలి. ఆ క్రీస్తును గూర్చిన మాటలు వినాలి, వినాలి, తెలియకపోతే వినాలి. విని 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 మనకు విశ్వాసం వస్తుంది. ఈ లోక వార్తలు కాదు, వాళ్ళు ఇట్ట, ఆ దేశం ఇట్ట, ఈ దేశం ఇట్ట, వాళ్ళు ఇట్ట, ఎల్లిట్లా అని కాదు, కానీ ఆయన మాటలు వినినప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. ఆ క్రీస్తును గూర్చిన మాటలు మనము వినాలి. ఇంకోటి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం తీయండి. 1వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 58:15. 15:58. కాగా నా ఆ, ప్రియ ఆ, సహోదరులారా, మీ ఆ. ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎప్పటికీ అంటే కొంత కొంత రొంత రొంత, ఎప్పటికీ ఆసక్తులై మనం ఉండాలా. ప్రభు పని చేసినామంటే దానికి బహుమానం ఉంది. ఈ లోకంలో ఎన్నో చేస్తూ ఉన్నప్పుడు అవి వ్యర్థమైపోతాయి. ఇల్లు కడతాం, ఆ ఇల్లు కొంత కడతాం, కొంత కట్టం, వ్యర్థమైపోతుంది. పొలాలు పొలాలు పండిస్తాం, అవి సరిగా వస్తాయో రావో అది తెలియదు. ఉద్యోగం వచ్చాది, ఆ ఉద్యోగంలో ఉంటామో స్థిరంగా అంతవరకు ఉంటామో లేదో, రిటైర్ అయిందాక ఉంటామో లేమో, మధ్యలో ఏం జరుగుతుందో చూడండి. వ్యాపారం చేస్తాము, ఆ వ్యాపారంలో లాభం వస్తే వస్తుంది, లేకుంటే లే. ఇవన్నీ వ్యర్థము. భూమి మీద మనం పడుతున్న ప్రయాసము వ్యర్థము. అయితే దేవుని కొరకు ప్రయాస పడువారి యొక్క ప్రయాసము ఏమంట? వ్యర్థం కాదు. చూడండి, దానికి తగిన బహుమానం ఉంది. ప్రభు ఇస్తానన్నాడు కదా, తలాంతులు బహుమానం. మీ క్రియల చొప్పున, మీ క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు నా యొద్ద ఉంది. నేను వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను. మీ క్రియల చొప్పున వాని క్రియల చొప్పున ప్రతి వాని కళ్ళ నుండి జీతం తీసుకొని వస్తాను. కాబట్టి మీరు మెలకుగా ఉండండి, నిద్రపోకండి, లోకంలో ప్రేమించగాకండి. లోకంలో ఉన్నదంతయు జీవపు డంబం, దురాశ. కాబట్టి ఈ లోకమును మీరు నమ్మగాకండి, యేసయ్యను నమ్ముకోండి. యేసయ్య మీద నమ్మకం ఉంచుకోండి.
ఏమన్నా కొన్ని ఇవి వచ్చి చింతపడగాకండి, చింత ఎందు నా మీద వేయండి అని ఆయన ఎన్ని అవయవిస్తున్నాడు ఆయన. మీరు దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో నా మీద వేయండి, మీ భారము యెహోవా మీద మోపము, ఆయనే భారం మోస్తానంట అన్నాడు కదా. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన ఎన్నడును భారం నీ మీద మోపడు. ఆయన తను మోసుకుంటాడు మీ పాప భారం అంతా, మీ పాపములు భారము ఆ సెలవు మీద నేను మోసాను కదా. మీ కొరకు ఎన్నో శ్రమలు పడ్డాను కదా నేను. ఎన్ని అవమానాలు, ఎన్ని దూషణ మాటలు, ఎన్ని భూములు కొట్టించుకోవడము, కరోనా దెబ్బలు, ఈడవడము, పంది పోటు దొంగవలెను మీద పాడి నిల్కోటిరా, బంది పోటు దొంగవలెను మీద పాడి నిల్కోటిరా, దిక్కులేని వానివలెను గవిని బయట వేసిరా, దిక్కులేని వానివలెను గవిని బయట వేసిరా. యేసు ప్రభువా నీదు ప్రేమ ఎన్న తరము కాదయ్యా, పాపులైన నా కొరకు ప్రాణమీడితివ, పాపినైన నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా. యెరూషలేము వీధుల్లో నిన్ను క్రూరముగాను ఈడ్చిరా, యెరూషలేము వీధుల్లో నిన్ను క్రూరముగాను ఈడ్చిరా, భారమైన సిలువ పెట్టి మోయమనుచు కోటిరా, భారమైన సిలువ పెట్టి మోయమనుచు కోటిరా. యేసు ప్రభువ నీదు ప్రేమ ఎన్న తరము కాదయ్యా, పాపినైన నన్ను బ్రోవా నీదు ప్రాణ మిడితివా. చూడండి ఎన్ని గవిని పెట్టేసినారు ఆయన్ను, దొంగవలే యెరూషలేము వీధుల్లో ఈడ్చినారు. అదంతా వీపు పైలి రక్తం అంతా రోడ్డు మీద ఉంది, అక్కడక్కడ రోడ్డు మీద రక్తం, కొట్టన్నారు, తిట్టన్నారు, కరోనా దెబ్బలు, చంపలు, గుద్దడము, ఉమ్మి వేయడము, ముండ్ల కిరీటము. ఎవరి కొరకు ఇవన్నీ? నా కొరకు, మన కొరకు. ప్రభువు ఇంత ప్రేమమూర్తిని మనము విడిచిపెట్టి లోకం వైపు తిరుగుతాండమా? ఆయన కొరకు సాక్షులుగా ఉంటున్నామా? మనం చేసిన పనులన్నీ ప్రేమతో చేయండి అంటాడు. ప్రేమతో చేయుడి. అవును, ఆయన ప్రేమమూర్తి, ఆయన ప్రేమమూర్తి. ఆయన యెహోవా నామము గొప్పది కదా, ఆయన నామము గొప్పది. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన వాడు, ఆశ్చర్యకారములు చేయువాడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి, మహత్కారములు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు, మహిమ గలవాడు, ప్రభావం గలవాడు, సర్వ సృష్టికి ఆయన మూల పురుషుడు. ఆయన సృష్టిలో శ్రేష్ఠుడు, ప్రవక్తలలో శ్రేష్ఠుడు, దేవతలలో శ్రేష్ఠుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు. మోషే కంటే, అహరోను కంటే, యోనా కంటే, సొలొమోను కంటే, రాజుల కంటే
అతి శ్రేష్టమైన నామమమ్మ. యెహోవా నామము ఎంతో బలమైందని మనం పాడుతున్నాం కదా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఉత్తమమైనది, పరిశుద్ధమైనది, పూజింపతగినది, స్తుతింపతగినది. ఆయన నామము పూజింపదగినది, స్తుతింపదగినది, ఉత్తమమైనది, పరిశుద్ధమైనది. చూడండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన. ఆయన రాజ్యములను ఏలువాడు, రాజ్యములను ఏలువాడు ఆయన. అబ్బా చూడండి, రాజ్యములను ఏలువాడు. అటువంటి మహాప్రభు మీద మరి మనం దినదినము ఆయన మనము అనుకుంటూ మన యాత్రలో ముందుకు సాగుదాం తల్లి. విశ్వాసంలో విడిచిపెట్టకుండా, వెనక్కి తిరిగి చూడకుండా, లోతు భార్య వలె వెనక్కి తిరిగి చూడకుండా మనం ముందుకే సాగిపోటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. చించెడి ఓ ప్రభు మనుష్య హృదయములో నివసించెడి ఓ ప్రభు. ఆలయము మీరే, తలుపులు తెరవండి, హృదయపు తలుపులు తెరవండి. నేను వచ్చి మీతో కూడా భోజనం చేసేదను. నేను మీతో కూడా వచ్చి భోజనం చేసేదను. మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడు కలవరపడడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు పోలేరు. నేనే జీవాహారమును, జీవజలమును. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడు దప్పిగొనడు. నేనే ద్రాక్షవల్లిని, తీగెలో మీరు. తీగెలు నాలో ఉంటేనే మంచి ద్రాక్షలు కాసెదరు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను మరల వచ్చి మిమ్మును తీసుకొని పోయేదను. నేను మరల వచ్చి మిమ్మును తీసుకొని పోయేదను. మనుష్య హృదయములో
వసించెడి ఓ ప్రభు. అది చిన్న పాట ఇంకా ఒకటే రెండు మర్చిపోయింటా. ఇంకా 10 నిమిషాలు ఉందా? ఒక పాట పాడా అంటే అంటే ఇంకా 5 నిమిషాలు ఉందా? అంగా పాడు, ఆజ్ఞల పాట పాడు. రెండు పాట ఫిబ్రి 3:5-6 వద్దా? ఫిబ్రి 3:5-6 ఏదో మధ్యలో ఫిబ్రి 3:5-6 ఉంది చూడు. ఫిబ్రి పత్రిక 3:5-6 మళ్ళా వార్తలు ఇంకోటి ఫిబ్రి 3:5-6. ఎవరైనా చదవండి. ముందు చెప్పబో సంగతులు సాక్షాత్తుగా మోసే పరిచయం దేవుని ముందు చెప్పబో సంగతులు అదేనంటే సంగతులకు 3:5 చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా అదేనా? అదేనంటే ఆయన అది మాకు ఇల్లు, మనమే ఆయన ఇల్లు అని ఉంది చూడు, అది లేదా? 5-6 మనమే ఆయన ఇల్లు మరియు ఆయనే మన ఇల్లు, మనమే ఆయన ఇల్లు అని ఉంది. అది కాదా? 6వ వచనం. 6వ వచనమా? ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. మరి మనమే ఆయన ఇల్లు అంటారు చూడు. అవునండి, మనమే ఆయన ఇల్లు. ఆలయం మీదే అన్నాడు కదా. నా దేవాలయము ఆలయం మీరే. ఆలయం గురించి చెప్పు. మీరే ఆలయం నాకు. దేవుని ఆలయమై ఉన్నారు. ఆలయం శుభ్రపరచుకోండి, మీ హృదయాన్ని శుభ్రపరచుకోండి అని ఉంది కదా వాక్యం మనకు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని అనే వాక్యము కొరింథీలోన మన పత్రిక దాంట్లో ఉంది. కాబట్టి యథార్థత ఇంకొకటి సరేలే. కాబట్టి మనమే ఆయన ఇల్లు కాబట్టి మన ఇంటిలో ఆయన వస్తాడు కదా. మన ఇంటిలోకి ఆయన వచ్చినప్పుడు మనము ఆయనకు మంచి విశ్రాంతి, మంచి హృదయం ఇవ్వాలి. నిర్దోషమైన హృదయము, యథార్థమైన హృదయము, మనలో ఏ చెడు అలవాట్లు లేని హృదయము, చెడు తలంపులు లేని హృదయము. అయినను మనము కొన్ని ఎంత భక్తిగా ఉన్నా కొన్ని వస్తానే ఉంటాయి మనకు, అది తప్పదు. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరంలో కొన్ని వస్తుంటాయి తల్లి. కాబట్టి ఈ శరీరమును ఆస్వాదము చేసి కొనకానింది. అందువల్ల మనం ఆయన మనమంట ఆయనకు ఇల్లంట. చూడు ఎంత ఆశ్చర్యమో చూడు. ఆయన ఇంటిలో ప్రవేశించాలి అంటే మనమే ఆయన ఇల్లని హెబ్రీ రాస్తున్నాడు. హెబ్రీ ఇంత గరుడెవడో చూడండి, నేను ఇంత గరుడెవడో చూడండి అని కూడా ఉంది మనకు ఇంత. కాబట్టి ఎక్కువ నేను ఈ కళ్ళతో నేను సరిగా చూసుకోలేమ్మా. కళ్ళు నాకు బాగలేవుమా. నేను చూసుకుందామంటే కూడా ఏం చూసుకోలేమ్మా. ఈ కళ్ళు నాకు ఎన్ని పెట్టుకొని నాకు కనపడమేలే. అద్దాలు పెట్టుకునేలే, లైటులే, ఈ లైట్లకు వెలుగు లేదు. ఇంకోటి సరే కృపతి పడినా కదా. ఇంకోటి చూడు, ఇంకోటి 143వ కీర్తండి. ఆ 143వ కీర్తన భర్త చూడు. 3 చరణాలే, 4. ఇంకా టైం ఉంది కదా. ఉంది, పాడండి. ఉంది. టైం ఉంది. ఓ నా దేవా నీ యందునే నీ విశ్వాసత నీతిని బట్టి నాకు ఉత్తర మిమ్ము దేవా. ఓ నా దేవా ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నా దేవా. నాకు తెలియ చేయుము ప్రభువా. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నా దేవా.
నాకు తెలియ చేయుము ప్రభువా ఓ నా దేవా. పూర్వ దినములు జ్ఞాపకమున్నవే, నీ క్రియలను ధ్యానించెదను, నీ చేతి పనులను యోచించెదను. పూర్వ దినములు జ్ఞాపకమున్నవే, నీ క్రియలను ధ్యానించెదను, నీ చేతి పనులను యోచించెదను. ఓ నా దేవా, నీవే నాకు దేవుడవయ్యా, నీ చిత్తానుసారముగాను ప్రవర్తించుట నేర్పుము ప్రభువా. నీవే నాకు దేవుడవయ్యా, నీ చిత్తానుసారముగాను ప్రవర్తించుట నేర్పుము ప్రభువా. ఓ నా దేవా, నీవే నాకు రక్షణకర్తవు, నన్ను నడిపించుము నా దేవా. సమభూమి గల ప్రదేశమందు నీవే నాకు రక్షణకర్తవు, నన్ను నడిపించుము నా దేవా. సమభూమి గల ప్రదేశమందు ఓ నా దేవా, నీవే నాకు ప్రాణమయ్యా, నన్ను విడిపించుము నా దేవా. శత్రువుల చేతిలో నుండి నీవే నాకు ప్రాణమయ్యా, నన్ను విడిపించుము నా దేవా. శత్రువు చేతిలో నుండి ఓ నా దేవా. నా దినములు కొద్దిగా ఉన్నవే, ఆ దినములలో నేను నిన్ను మహిమ పరచుటకు సెలవిమ్ము. నా దినములు కొద్దిగా ఉన్నవే, ఆ దినములలో నేను నిన్ను మహిమ పరచుటకు సెలవిమ్ము. ఓ నా దేవా, నేను వేకువనే లేచెదను, నిన్ను స్తుతించెదను దేవా. నన్ను ఆశీర్వదించుము. నేను వేకువనే లేచెదను, నిన్ను స్తుతించెదను దేవా. నన్ను ఆశీర్వదించుము. ఓ నా దేవా, నీ యందునే నీ విశ్వాస్యత నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము దేవా. ఓ నా దేవా. 143 కీర్తన ఇది, 143. చాలా ఇది బాగుంది. 143 చక్కగా ఉంది. బాగా పాడారు. ఈ కీర్తన. టైం అయిందే, టైం అయిందా? అయిందండి ఆంటీ. అయిందమ్మా టైము. చక్కటి పాఠ్యాన్ని అయిందంటీ. చక్కటి మంచిదమ్మా. వాక్యం అందించారు. మరి థ్యాంక్ యూ రత్నమ్మ ఫర్ ఆంటీ ఆల్. గారికి
గాస్పాల్ అసెంబ్లీ తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఆంటీ. మంచిది. ఏం చెప్పారంటే మనకు వాక్యం అంతా చెప్పిన దానికి అంత అర్థం ఏంటంటే ఆంటీ చెప్పింది, యెహోవా గుడారములు అంటే ఆయన పరిశుద్ధ పర్వతం అంటే మనం పరలోకానికి పోవాలంటే మనం ఎలాగుండాలి అని చెప్పారు. మొట్టమొదటిగా యథార్థమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలంట. తర్వాత హృదయపూర్వకంగా నిజమే చెప్పాలంట. మరి కొండెంబలాడకూడదు, కీడు చేయకూడదు, పొరుగువాని మీద నింద మోపకూడదు, నీచుల్ని చూసినప్పుడు అసహించుకోవాలంట. మరి యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న వారిని మనము సన్మానించాలంట. మనం ఎవరికన్నా ఏదన్నా మాట ఇచ్చినప్పుడు నష్టం కలిగినా ఆ మాట మనము తప్పకూడదు. ద్రవ్యం వడ్డీకి ఇవ్వకూడదు, నిరపరాధిని చెరుపుటకు లంచం పుచ్చుకొనకూడదు. ఇలా చెప్తూ అనేక మాటలు మరి యథార్థవంతులుగా ఉంటే దేవుడు మనకిచ్చే దీవెనలేంటి, ఆశీర్వాదాలేంటి, మనకు కలిగే మేళ్ళేంటి అని మరి చాలా లేఖనాల్లో నుంచి అనేక మాటలు మనకి వినిపించారు. నిజంగా మనం పరలోకం వెళ్ళిపోతాం, దేవుడు వస్తాడు, సిద్ధంగా ఉన్నామని అనుకుంటాం గాని ఒక మాట అడిగారు, ఇవన్నీ ఉన్నాయా అని. నిజంగా ఇవన్నీ మనలో ఉన్నాయా? దేవుడు వినిపించినప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకోవడం ఎంతైనా అవసరం. చక్కటి మాటలు దేవుడు మనకి వినిపింప చేశారు. నిజంగా మనము చాలా సార్లు అనుకుంటూ ఉంటాం నిలవన్నాం అని. అయితే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు దేవుడు. చాలా సార్లు మనం సిద్ధపడి ఉన్నాం అనుకుంటాం కదా, 10 మంది కన్యకల్లలాగా 5 మంది సిద్ధంగా ఉన్నారు కానీ 5 మంది లేరు. బట్టి ఎక్కడ మనము ఏ విషయంలో తప్పిపోతున్నాము, ఎక్కడ మనము దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నాము, అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైనా మనము దేవుడు ప్రతిసారి మనకు ఒక అవకాశం ఇస్తాడంట. దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన బహుగా క్షమించేవాడు. బట్టి యథార్థంగా మనము జీవిస్తే దేవునికి ఎంతో ఇష్టం కదా. యథార్థ పరుల యొక్క వంశాన్ని దీవిస్తాడంట. వారి సంతానం బలవంతులై భూమి మీద ఉంటారంట. ఏ మేలు చేయకమానడంట యథార్థవంతులకు. కాబట్టి ఇలా అనేక మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనం చేసే భక్తి నిజంగా మనకెంతో లాభాన్ని తెచ్చి పెడుతుంది. మనకి, మన తర్వాత మన పిల్లలకి, వారి పిల్లలకు కూడా. కాబట్టి భక్తి విషయంలో, దేవుని యందు భయభక్తులు నిలిపే విషయంలో మనందరం కూడా యథార్థత కలిగి ఉండాలని మరి చక్కటి వర్తమానాన్ని విన్నాము. మరి చక్కటి వర్తమానం మరి చేత కాకపోయినా, మరి చూపు సరిగా లేకపోయినా కదా, ఎంతో చక్కగా ప్రయాసపడి మనకు ఆంటీ వినిపించారు కాబట్టి మరి ఆంటీకి చాలా చాలా వందనాలు. ఆంటీ మీకు చాలా చక్కటి పాటలు కూడా పాడారు. ప్రార్థన అవసరాలుంటే చెప్పండి. అన్మ్యూట్ చేసుకోమా.